కార్తీక మాసం శుక్లపక్షంలో వచ్చే ద్వాదశిని క్షీరాబ్ది ద్వాదశి అని పిలుస్తారు. వాసుకిని తాడుగా మందర పర్వతాన్ని కవ్వంగా చేసుకుని అమృతం కోసం దేవతలు, దానవులు పాల సముద్రాన్ని చిలకడం ప్రారంభించిన రోజు ఇదే. అందుకనే ఈ రోజును చిలుక ద్వాదశి అని అంటారు. క్షీర సాగరానికి గుర్తుగా క్షీరాబ్ది ద్వాదశి అని కూడా పిలుస్తారు. కార్తీక శుక్ల శుద్ధ ఏకాదశి నాడు శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలో నుంచి మేల్కొంటాడు. ఆ తర్వాతి రోజు అంటే క్షీరాబ్ది ద్వాదశి నాడు శ్రీహరి లక్ష్మీ సమేతుడై బృందావనానికి వస్తాడు. శ్రీ మహావిష్ణువు దామోదరుడనే పేరుతో తులసీమాతను వివాహం చేసుకుంటాడు. అందుకే వైష్ణవ ఆలయాల్లో ఈ రోజు తులసి దామోదరుల కళ్యాణం జరిపిస్తారు. క్షీరాబ్ది ద్వాదశి రోజు తెల్లవారుజామునే స్త్రీలు తులసికోట దగ్గర పూజ చేస్తే విష్ణుమూర్తి అనుగ్రహం, లక్ష్మీ కటాక్షం లభిస్తుందని పెద్దలు చెబుతుంటారు. తులసికోట దగ్గర వీలైతే ఆవు పేడతో అలికి లేదంటే